హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకోవా అండి. అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నా అండి పాలకోవాకి. అలానే నార్మల్ రెగ్యులర్ మిల్క్ ఉంటుంది కదా, రెగ్యులర్ మిల్క్ ఏంటి అంటే దానిలో గీ అంటే ఫ్యాట్ అంతా తీసేస్తారు. అదే ఫుల్ క్రీమ్ అంటే గీ అన్నీ మనకి ఉంటాయి కాబట్టి మనకి ఫుల్ క్రీమ్ అయితే నేను తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ అలా తీసుకుంటున్నానండి ఇక్కడ. క్రీమ్ మిల్క్ అవైలబుల్గా లేదు అంటే నార్మల్ అయినా తీసుకోండి, ఓకే. లేదు అంటే కరెక్ట్గా రావాలి అనుకుంటే నేను చెప్తున్నాను ఫుల్ క్రీమ్ యూస్ చేసుకోమని, ఓకేనా. అలానే ఇక్కడ ఏంటి అంటే ప్యాన్ మనం కొంచెం వేడి చేసుకొని అలా వేసుకోండి. ఎందుకంటే కొంచెం మిల్క్ కదా, అందుకని చెప్పి కొంచెం వేడి చేసుకొని ప్యాన్ అప్పుడు పోసుకోండి మిల్క్ అనేవి. అలానే ఇక్కడ ఏంటి అంటే మనం అలా కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలి అండి పాలకోవాకి మాత్రం. ఎందుకంటే మనం ఇన్ కేస్ విడిచిపెట్టేసినా అది ఏంటి అంటే ఇంకా అడుగు అంటుకుపోయి ఇంకా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, బ్రౌనిష్ కలర్ అలా వచ్చేస్తుంది. అదే మనం ఏంటి మనకి వైట్గానే కావాలి కోవా కలర్ అనుకుంటే మాత్రం ఇంకా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇంకా ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా మనకి ఏంటి అంటే హాఫ్ పార్ట్ అలా ఇంకా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మిల్క్ థిక్నెస్ అన్నది అలా పెరుగుతూ ఉంటుంది. మనకి ఏంటి అంటే అర్థమైపోతుందండి మిక్స్ చేసే కొద్దీ. కానీ ఇద్దరుంటే బాగుంటుందండి. ఒక్కరే అయితే మాత్రం చెయ్యి మనకి ఇంకా ఇదైపోతుంది. అలా మిక్స్ చేసి చేసి ఇద్దరుంటే ఏంటి అంటే హెల్ప్ తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది కదా, 3/4 పార్ట్ అయిపోతే ఇంకా మనం ఏంటంటే షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ అలా షుగర్ తీసుకుంటున్నా అండి. స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం 1.5 అలా తీసుకోండి. కానీ 1 అయితే సరిపోతుందండి. నేను చూసారు కదా కొంచెం ఇంకా ఈ బౌల్తో ఇలా తీసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. 2 ప్యాకెట్స్ మిల్క్కి కరెక్ట్గా 1 కప్ షుగర్ అనేది నాకు ఇంకా సరిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు ఏంటి అంటే మీకు లైట్గా అంటే థిక్గా ఇంకా వద్దు అనుకునే వాళ్ళు ఇలా ఉంచేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం యాడ్ చేశానండి, పించ్. ఎందుకంటే ఎక్కువ యాడ్ చేసిన ఇదే ఫ్లేవర్ వస్తుంది, బాగోదు. జస్ట్ పించ్ అయితే నేను యాడ్ చేసుకున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు మీరు. ఇక్కడ చూసారు కదా, మనకి ఏంటి అంటే నార్మల్గా ఇలా ఓన్లీ మాకు ఇలా అంటే వాటర్లో కొంచెం కావాలి అనుకుంటే ఇలా ఆఫ్ చేసేయచ్చు మీరు ఫ్లేమ్. లేదు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే ఇంకా మీరు కాసేపు ఉంచుకోవచ్చు అనమాట. అలానే చాలామంది లెమన్ వేస్తారు, మీరు లెమన్ వేసి చేయొద్దండి. ఎందుకు అంటే అది మరి ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలా చేశాను. అంటే వేరంగా అయిపోవాలి ప్రాసెస్ అనేమో మేబీ లెమన్ యూజ్ చేస్తారు చాలామంది, కానీ నేనైతే లెమన్ ఏం యూజ్ చేయలేదు. ఇలా చక్కగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వేడిగా తింటే ఇంకా సూపర్. అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా తినండి మీరు. చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే. చూసారు కదా, ఇంకా మీరు లెమన్ అయితే మాత్రం యూజ్ చేసి చేయొద్దు. వేరంగా అయిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రం అలా చేయొద్దు. మినిమం 1 అవర్ అయితే నాకు పట్టిందండి, 5 మినిట్స్ లేస్ 1 అవర్ పట్టింది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి, కొంచెం ఓపికతో చేయండి, సూపర్ వస్తుంది. ఇంకా చూసారు కదా, స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఇలా చేయండి. 1 ప్యాకెట్ మిల్క్తో అయినా చేయండి, బాగా వస్తుంది. అలానే నాకు ఏంటి అంటే ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కదా, ఈ బౌల్ చూసారు కదా, ఈ బౌల్తో 2 బౌల్స్ మాత్రం వచ్చింది కోవా. మీరు 1 ప్యాకెట్ తీసుకొని చేసుకోండి, ఓకేనా, అంటే తినాలి అనిపించేటప్పుడు. అలానే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.